నమస్తే. తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవితక్కకు పోలీసులు చుక్కలు చూపించారు అనేదానికంటే లేవట్టి ఎత్తేశారనవచ్చు. తెలంగాణ యాసలో ఏం జరిగిందంటే, తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల స్థలం డిమాండ్ చేస్తూ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోని బోడుప్పల్లో ఆమె ఆందోళన చేపట్టారు. వారితో పాటు నాయకులు చాలామంది అక్కడ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు అక్కడికి వచ్చేసి కవితను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అరెస్ట్ చేసే క్రమంలో ఎత్తుకెళ్తూ వాళ్ళు తోపులాట జరిగి స్లిప్ అయి బండల మీద ఎత్తేసారు కవితమ్మని. నిజంగా ఆ ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధేస్తుంది. ఒక మహిళా నాయకురాల్ని అలా తీసుకెళ్లాల్సింది కాదు. ఓకే, ఆందోళన చేస్తున్నది వాళ్ళేం దొంగలు కాదు, రాక్షసులు కాదు, ఇంకోటి కాదు, తీవ్రవాదులు కాదు. ఒక మంచిగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు. అక్కడ గింజుకున్నది లేదు, అయ్యింది ఏం లేదు, ఇంకోటి లేదు. ఇది నిజంగా చాలా నెటిజన్లు మార్నింగ్ నుంచి కూడా ఆ సంఘటన చూస్తున్నప్పటి నుంచి కూడా చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కవితక్క ఛాలెంజ్ చేశారు. ఏమని అంటే, తెలంగాణ ఉద్యమకారుల రక్తం చూశారు మరోసారి కాంగ్రెస్ వాళ్ళు. ఇది రేవంత్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి కౌంట్ డౌన్ అంటూ చాలా సీరియస్గా వ్యాఖ్యానించారు. ఆ రెండు సంఘటనలకు సంబంధించి విజువల్స్ చూడండి. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఆడబిడ్డల రక్తం చెందింది, ఉప్పల్లో ఉద్యమకారుల రక్తం చెందింది. ఇవాళ నుండే ఈ గవర్నమెంట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి. గవర్నమెంట్ కి చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్లీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు నుండి. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియా తెలంగాణ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.